ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి ఆశీర్వాదం పొందుకోవాలి. 2 రాజు 4 అధ్యాయం 1 నుంచి 7 వరకు సేవకుడు వైఫ్ అప్పుతో బాధపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. ఈరోజు చాలా కుటుంబంలో భర్త లేకుండా, అలాగే భార్య లేకుండా, పిల్లలు లేకుండా అప్పుల్లో రకరకాల చింతలో బాధ ఉన్నారు. అదే బాధతో ఇక్కడ చూస్తున్నాము. ఒక సేవకుడు వాళ్ళ భార్య ఇక్కడ ఎలీషా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధ చెప్తున్నారు. ఆ బాధ ఏంటంటే అప్పుల బాధ. ఈరోజు ఎవరైనా అప్పులతో బాధ ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి ప్రతి ఒక్క అప్పుల నుంచి విడుదల చేస్తారు. హల్లెలూయా. ఈ అప్పులతో బాధపడినప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి ఈ బాధ చెప్పుకుంటున్నారు. మాకి కూడా బాధ ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, అప్పులు ఉన్నప్పుడు ఎవరికి చెప్తున్నాము? మన ప్రభు అయిన యేసుకి. మొదటి విషయం ఇది మర్చిపోకుండా జాగ్రత్త అయినాలి. ఈరోజు బాధ వస్తే, కష్టాలు వస్తే, అప్పులు వస్తే ఎవరికి చెప్తున్నాము? మనసుకి చెప్తున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకొకరికి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారో ఇంకొకరికి చెప్తారు. మన కుటుంబంలో ఉండే సమస్య ప్రతి ఒక్కరిని తెలిసిపోతుంది. ఇక్కడ చూస్తే ఈ సిస్టర్ ఎలీషా దగ్గరే వాళ్ళ బాధ చెప్పుకుంటున్నది. ఏ బాధ? అప్పుల బాధ. కష్టాల్లో ఉన్నప్పుడు బాధ. ఒక సేవకుడి దగ్గర వెళ్ళి చెప్తున్నారు. ఆ సేవకుడి ద్వారా దేవుడు మాకి ఆశీర్వాదిస్తారు అని ఒక ఆశతో వెళ్ళి చెప్తున్నారు. ఈరోజు మన కుటుంబంలో ఏ బాధ ఉన్నైనా సరే, కష్టం ఉన్నైనా సరే, ఫస్ట్ మన యేసుక్రీస్తుని చెప్పాలి. అలాగే మన సేవకుడిని వెళ్ళి చెప్పాలి. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి, భార్యాభర్త గురించి ప్రార్థన చేయండి, అప్పుల గురించి ప్రార్థన. ఏదైనా సమస్య, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మన కుటుంబంలో ఉన్నప్పుడు ఏదైనా బాధ అయినా, కష్టమైన, సమస్య అయినా మొదటిగా యేసుక్రీస్తుని చెప్పాలి, ప్రార్థించాలి. ఇక్కడ బాధలో ఉన్నప్పుడు ఎవరికి చెప్తున్నారు? ఎలీషా ఒక ప్రవక్తని చెప్తున్నారు. రెండోదిగా వాళ్ళ ఇంటిలో ఎవరు ఉన్నారు అట? వాళ్ళ 2 కుమారుడు కూడా ఉన్నారు. భర్త లేనప్పుడు 2 కుమారుతో జీవించినప్పుడు ఎంత కష్టం ఒక భార్యకి ఉంటుంది కొంచెం ఆలోచిద్దాం. వెనుక ముందు ఎవరు లేనప్పుడు, ఎవరు సాయం చేసినప్పుడు ఒక కుటుంబంలో ఒక బాధ, ఒక కష్టం, ఒక భారం ఎలా ఉంటుంది అది వాళ్ళకే తెలుసు. ఆ కష్టంలో ఉన్నప్పుడు, బ్రతుకున్నప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి మేము కష్టంలో ఉన్నాము, బాధలో ఉన్నాము, అప్పుల్లో ఉన్నాము, ఈ అప్పుల నుంచి మాకి విడుదల నువ్వు దేవుడి నుంచి పొందుకోవాలి అని ఒక ఆశతో వెళ్ళి చెప్తున్నారు. రెండోదిగా ఇక్కడ ఎలీషా ఏం చెప్తున్నారు? ఆ స్త్రీని, మీ ఇంటిలో ఏమున్నాయి? మీరు ఇప్పుడు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, మీ ఇంట్లో ఏమున్నాయని ఎలీషా అడుగుతున్నారు ఆ స్త్రీని. ఈరోజు మా ఇంట్లో ₹1 ఉంటే చాలు, ఒక చిన్న ఏదైనా ఆశీర్వాదం ఉంటే చాలు, దాని ద్వారా దేవుడు మనకి ఒక దారి చూపిస్తారు. ఇలాగ ఆ శోధన నుంచి బయటికి రావాలి, దేవుడు సాయం చేస్తారు. ఎలీషా ఇక్కడ అడుగుతున్నారు ఏంటంటే, మీ ఇంట్లో ఏమున్నాయి? ఈరోజు మా ఇంట్లో ఏమున్నాయి? ఏం లేదు. తినడానికి ఆహారం కూడా లేకుండా ఉండవచ్చు, లేకపోతే డబ్బులు కూడా లేకుండా ఉండవచ్చు, ఉద్యోగం కూడా లేకుండా ఉండవచ్చు. కానీ దేవుడు మన కుటుంబంలో ఆశీర్వదిస్తా అన్నప్పుడు ఎవరు కూడా ఆపలేరు. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఆపలేరు. ఒకసారి పాత జీవితంకి వెళ్దాం. పాత జీవితంలో ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాము? పాత జీవితంలో శాంతి లేకుండా, సమాధానాలు లేకుండా, డబ్బులు వస్తుంది కానీ డబ్బులు చేతిలో ఉండట్లేదు. ఈ చేతిలో వస్తుంది, ఈ చేతిలో వెళ్ళిపోతుంది, బ్యాంక్ ఖాళీ అయిపోతుంది, ఇంట్లో కూడా రకరకాల సమస్య,
కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, ఇప్పుడు ఎలాగున్నాయి, కొంచెం పాత జీవితం అలాగే ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఇప్పుడు ఎలాగున్నాయి కొంచెం ఆలోచించారు. ఇక్కడ ఎలీసై ఆ స్త్రీని అడుగుతున్నారు, మీ ఇంట్లో ఏమున్నాయని. నూనె కుండ ఒకటి ఉన్నది. ఏమున్నాయట? నూనె కుండ ఉన్నాయి. దాని తప్ప ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, అస్థిపస్తి లేదు, ఏమీ లేనే లేదు. భర్తలు లేనప్పుడు, భార్యలు లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు ఒక కుటుంబం బ్రతుకుతున్నారంటే ఇంత కష్టం ఉంటుంది చూడండి. అప్పుల్లో ఉన్న టైంలో, ఈరోజు మీరు అయినా నేనైనా అప్పుల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రారు మీ దారికి, నా దారికి. డబ్బులు ఉన్నప్పుడే వస్తారు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అని వస్తారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము, ఈ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా దగ్గరే? ఎవరు లేరు. ఇద్దరు కొడుకు, వాళ్ళ మమ్మీ, ఈ ముగ్గురు తప్ప ఎవరు కూడా లేరు. వీళ్ళు ఏం చేస్తారు? ఎలీసై దగ్గరికి వచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. ఈ అప్పుల నుంచి మాకి మీరు సహాయం చేయండి, ఏం చేస్తే అవుతుంది అని. ఇక్కడ ఎలీసై అడుగుతున్నారు, మీ ఇంట్లో ఏమున్నాయని. మా దేవుడు ఉంటే చాలు, ఆయన ఆశీర్వాదం ఉంటే చాలు, ఆయన తోడు ఉంటే చాలు. మనకి ఈ భూమిలో చాలామంది నీ తోడుగా ఉంటాను, మాట ఇస్తాను, ఏదో ఒకటి చెప్తారు, కానీ సమస్య వచ్చినప్పుడు పారిపోతారు, వెళ్ళిపోతారు. నీ కష్టాల దుఃఖాల్లో నిలబడడానికి ఒక్కడే, ఈ భూమిలో అయినా పరలోకంలో అయినా ఎక్కడైనా, ఆయన పేరు యేసుక్రీస్తు. ఒకసారి ఆలోచించుదాం ఈ కుటుంబం గురించి. ఈ కుటుంబంలో వాళ్ళ మమ్మీతో ఇద్దరు కుమారుడు ఉన్నారు. వాళ్ళకి ఈ నూనె తప్ప ఏం లేనే లేదు, బియ్యం లేదు, డబ్బులు లేదు, ఏమీ లేదు. వాళ్ళు అప్పులతో బాధపడుతున్నారు. ఈరోజు ఎవరైనా మీ ఇంట్లో చనిపోయి అప్పులు ఇచ్చేసి కుటుంబంకి ఒక భారంగా వెళ్ళిపోయినారంటే ఈ వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నారు. దేవుడు ఈ అప్పుల నుంచి మాకు విడుదల చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా విడుదల చేస్తారు? ఒకవేళ మీరు యేసుక్రీస్తుని నమ్మితే, యేసుక్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తే, ప్రతిరోజు ప్రార్థిస్తే, నీటిగా మీరు నిలబడితే దేవుడు మీ కుటుంబంలో కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్ప ఈ భూమిలో మాకు ఇవ్వలేదు. అదే అప్పులైనా సరే, కుటుంబం విషయమైనా సరే, వివాహం విషయమైనా సరే, రోగాలైనా సరే, బాధ అయినా సరే, పరీక్ష అయినా సరే, యేసుక్రీస్తు తప్ప ఎవరు లేనే లేదు. ఇక్కడ ఎలీసై అడుగుతున్నారు, మీ ఇంట్లో ఏమున్నాయని. దానికి సమాధానం మాకు ఏం దొరుకుతుంది అంటే, నూనె తప్ప ఏమి లేనే లేదు. నేనే కూడా ఒక రోజు ఇక్కడ అప్పులతో ఉన్నారు, నిన్ను కూడా ఒక రోజు ఇదే బాధతో ఉన్నాను. ఆ బాధ ఏంటంటే, నా డబ్బులు 35 లక్షల మోసం చేసి పారిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఇంట్లో కష్టాలు బాధలు వచ్చినప్పుడు మా బంధువులు, తెలిసిన వాళ్ళు చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎవరు కూడా రాలేదు. మీరు కనీసం ఎలాగున్నారు, బ్రతికి ఉన్నారా, చనిపోయారా, తిన్నారా లేదా అని ఫోన్తో కూడా మాట్లాడడానికి ఎవరు కూడా కాల్ చేయలేదు. మా తల్లి తండ్రి మా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా తోడుగా ఉండేది ఒక్కనే యేసుక్రీస్తు. ఈరోజు ఇక్కడ మేము నిలబడి ఉన్నామంటే యేసుక్రీస్తు, ఆయన తప్ప ఎవరు లేనే లేదు. ఈ కుటుంబాన్ని కూడా యేసుక్రీస్తు అలాగే చేస్తున్నారు. ఒక సహాయం చేద్దామని ఎవరికి తీసుకొచ్చారు? ఎలీసైని. ఎవరి ద్వారా? ఎలీసై ద్వారా. ఎలీసై ప్రార్థిస్తే నేను ఇంటాను, ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా అని దేవుడు ఒక నిర్ణయంతో ఎలీసైకి ముందుకు తీసుకొచ్చారు. మన కుటుంబంలో బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు దేవుడు చూస్తారు, ఒక సేవకుడికి తీసుకొస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడు మర్చిపోకుండా జీవితకాలం వరకు మా హృదయంలో అది పెట్టుకుంటూ జీవించాలి. ఈరోజు చాలా కుటుంబంలో దేవుడు ఆశీర్వదిస్తే చాలు, చర్చి నుంచి వెళ్ళిపోతారు, ప్రార్థన బంద్ చేస్తారు, వాక్యం చదవడం బంద్ చేస్తారు, దేవుడు నుంచి దూరం అయిపోతారు. కేవలం వాళ్ళకి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి.